నేను గుజరాత్ డైరీస్ అయితే ఈరోజు షేర్ చేసుకుంటాను. అందులో గుజరాత్‌లో ఏమేం ప్లేసెస్ చూసాం, ఇంకా మీరు ఏ ప్లేసెస్ ప్లాన్ చేసుకోవచ్చు అనేదైతే చెప్తాననమాట. గుజరాత్‌లో మేము దిగిందైతే రాజ్‌కోట్ ఎయిర్‌పోర్ట్ దగ్గర. లేదు అంటే మీరు జామ్‌నగర్ కూడా వెళ్ళొచ్చు. అక్కడి నుంచి బసెస్ అవైలబుల్ ఉంటాయి. అక్కడి నుంచి ద్వారకాధీశుడి దర్శనం, దాని తర్వాత అక్కడే ఉన్న నాగేశ్వర్ జ్యోతిర్లింగం అయితే మీరు చూడొచ్చు. దాంతోపాటు అక్కడ సోమనాథ్ ఇవంతా కూడా ఉంటాయి. కానీ నాగేశ్వర్ దగ్గరలో అయితే ఈ గోపికా తలాబ్ అని చిన్న చిన్న లైక్ చాలా దే చిన్న చిన్న దివ్యక్షేత్రాలు, పుణ్యక్షేత్రాలు ఉంటాయి. అది కూడా కాకుండా ఇప్పుడు మేము వెళ్ళే ఈ రూట్ ఇదంతా ఈ కృష్ణుడు పింఛమున్న బ్రిడ్జ్ నుంచి అంతా చూస్తే అయితే బెట్ ద్వారక. దాని తర్వాత ఈ లైట్ హౌస్ అయితే నైట్ వ్యూ అనమాట. ఒకవేళ మీరు ద్వారకాలోనే కొంచెం రోజులు స్టే చేస్తారంటే ఇక్కడ ఈ గాయత్రి మాతవి ఇట్లాంటివి ఏవైతే దేవాలయాలు ఉంటాయి అవి చూడొచ్చు. ఇంకా అక్కడ ఇస్కాన్స్ చూడొచ్చు. ఇంకా అది కాకుండా నాగేశ్వర్ జ్యోతిర్లింగ్ దగ్గర కూడా కొంతమంది నాగుపాముల ఇవన్నీ దేవతకి ఇస్తారు. ఇంకా నాగేశ్వర్ శివుడికి ఇస్తారు. ఇంకా అది కాకుండా ఈ కోస్ట్‌లో అయితే మీకు కొంతసేపు అట్లా సేద తీరడానికి గోమతి నది దగ్గర ఉంటుంది ప్లేస్ అయితే. అక్కడి నుంచి మీరు సోమనాథ్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. బస్సెస్ ఉంటాయి ఫ్రీక్వెంట్‌గానే. సో అక్కడి నుంచి ఒక 1 నైట్ అట్లా బస్సులో ట్రావెల్ చేసేయచ్చు. దాని తర్వాత మీరు అహ్మదాబాద్ కూడా వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నట్టయితే మాత్రం అక్కడ పోర్బందర్ దగ్గరగానే ఉంటుంది.